स्वाहा स्वाहा ओं गोविंदाय नमः विष्णुवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रेयसराय नमः श्रीकेशाय नमः कृतलाभाय नमः दामोदराय नमः संतोषनाय नमः वाद्यवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः विशेषण विशिष्टाय श्रीमान వెల్కమ్ టు అవర్ ఛానల్ పంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం, జీసస్, మహమ్మద్ ప్రవక్త, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, యక్షాశాల వరల్డ్ టీచర్స్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ, దట్స్ ఆల్. మహాశివుని యొక్క బ్రహ్మాండ గోళాల సృష్టి అంతా కూడా సజీవంగానే జరిగింది. మహాశివుని యొక్క తలంపే ఈ బ్రహ్మాండ గోళాల యొక్క ఆ సృష్టి మొత్తం కూడా అనడంలో నాస్తి శంకాకళంక పంక లేసోపి. అడవిలో ఉన్నటువంటి ఒక ఆటవికుని యొక్క అవతారాన్ని దాల్చాడు మహాశివుడు. ఆ అరణ్యంలో ఉండేటువంటి ఒక పెద్ద పొడవైనటువంటి శిలను చూశాడు. ఆ శిలను ఏ విధంగా దైవంగా తయారు చేయాలి అని అనుకున్నాడు. మహాశిలకి నామము లేదు, రూపము లేదు. కాబట్టి ఈ శిలని, నామరూపాలు లేనటువంటి ఈ శిలని ఎలా తయారు చేయాలి అని భావించాడు ఆ ఆటవికుడు. అంటే దేవుడే జీవావతారాన్ని ధరించాడు. పులి బాడిసా తీసుకొచ్చాడు. కానీ ఆ ఎలా తయారు చేయాలి అనేటువంటిది అర్థం కాలే. అంతే వదిలేసి వెళ్ళిపోయాడు. తన జాతి వాళ్ళందరికీ కూడా ఆ శిలను గురించి, ఆ మహాశిలను గురించి వివరించి చెప్పాడు. అంతే. ఆ అడవిలో ఉన్నటువంటి ఆటవిక జాతి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వచ్చి ఆ మహాశిలకి, నామరూపాలు లేనటువంటి ఆ శిలకి అభిషేకాలన్నీ కూడా చేస్తున్నారు. నీటితోటి, ద్రాక్షారసంతో అభిషేకాలు చేస్తూ ఉన్నారు. అది చిట్ట చివరికి నీళ్లు పొయ్యంగా ఏమైంది? అది గతుకులుగా ఉన్నటువంటి ఆ శిలకాస నున్నంగా తయారైంది. దాని మీద యోగులు, అవధూతలు, ఎంతో మంది జ్ఞాన సంపన్నులు కూడా ప్రతిరోజు కూడా ఈ అభిషేక విధిని నిర్వహిస్తూ ఉన్నందువల్ల చిట్ట చివరిగా ఆ శిలకాస నున్నంగా తయారైపోయింది. ఆయనే శ్రీశైల మహాశివుడు. అచల స్వరూపుడు శివుడు. చలన స్వరూపం కలిగినటువంటిది పార్వతీదేవి. పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించమని అడిగింది అమ్మ పార్వతీదేవి మహాశివుణ్ణి.
నీవు చలన స్వరూపం కాబట్టి నీకు పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించడం కుదరదు అని చెప్పాడు మహాశివుడు. అంతే, అమ్మవారి కోపం వచ్చింది. కానీ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించక తప్పలేదు ఈ అమ్మవారికి, ఉపదేశించాడు. కానీ ఈమెం చేసింది, తన స్నేహితురాలందరికీ కూడా మహాశివుడు నాకు పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు అని చెప్పడం మొదలుపెట్టింది. అంతే, ఆయన కోపం వచ్చింది. దైవశక్తులన్నీ కూడా కోల్పోయి నీవు సామాన్య స్త్రీలాగా ఉంటావు అని అమ్మవారిని శపించాడు మహాశివుడు. అందుకే శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారు పంచాక్షరి మంత్రాన్ని వింటున్నట్లుగా ఉంటుంది. అందరూ ఒకసారి శ్రీకాళహస్తీశ్వరి అయినటువంటి జ్ఞానప్రసూనాంబికని, మహాశివుణ్ణి, సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లా పంతుల రామ మూర్తి వరల్డ్ టీచర్. థ్యాంక్ యూ. నమస్తే.